రాజు అంకుల్, నానమ్మ ఇప్పుడే వెళ్ళింది. మీటింగ్ బాగా జరిగింది కదా? ఓకే అంకుల్, నేను బయలుదేరుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఉంటాను, బాయ్. టైర్ పంచర్ అయిందే. ధ్రువ ధ్రువ ధ్రువ, ప్లీజ్ నన్ను కొంచెం కోచింగ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేయవా? ధ్రువ త్వరగా రా, కార్తీ. ధ్రువ ప్లీజ్, నేను అర్జెంట్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. ఆల్రెడీ 5 నిమిషాలు లేట్ అయిపోయింది. ఎగ్జామ్కి లేట్ అయితే ఆ ముసలి ఎకనామిక్స్ సార్ వాయించేస్తాడు. కార్తీవా ప్లీజ్. కార్తీమంటే చేయొప్పుతున్నావేంటి? ఈ మధ్య డమరుకం వాయించడం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? అదే ఇంటింటికి తిరిగి వాయిస్తూ ఉంటారు కదా, అలా ఏమైనా ట్రై చేస్తున్నావా అని. సారీ. ఇప్పుడు అర్థమైందా దీని మీనింగ్ ఏంటో? టైర్ పంచర్ అయిందని నోటితో చెప్పొచ్చు కదా. దేవుడు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ప్యాంట్ ఇచ్చాడు, షర్ట్ ఇచ్చాడు, చేతికి వాచ్ ఇచ్చాడు. ఇది నోరు తెరు ఒకసారి. తెరు. నోట్లో 4 కూడా ఇచ్చాడు. మరి నోరు తెరిచి చెప్పడానికి ఏంటి? కోచింగ్ సెంటర్కి వెళ్ళాలని అన్నావు. ధ్రువ ధ్రువ ప్లీజ్, నేను అర్జెంట్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. ఆ కార్తీవా? అమ్మ ఆఫీస్కి వెళ్ళొద్దా? ఓ, మరి ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ధ్రువ టైం అయిపోతుంది. నేను లోపలికి వెళ్ళి నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చూస్తాను. నువ్వు ఇక్కడి నుంచో బెక్కబెక్కమని వాగకు. మరి తొందరగా వెళ్ళు. వెళ్తున్నా. రా రా రా, త్వరగా తీ. ఏంటి నాకిస్తున్నావు? బండి తీ. ఓకే ఓకే, తీ. ఎక్కువ. పోనీ. అయ్యో, ఏంటి? ఆడపిల్లలు మీ అబ్బాయిల బండి ఎక్కితే ఇలా బ్రేక్ వేయాలని రూల్ ఏమైనా ఉందా? సరే, నువ్వు డ్రైవ్ చేసుకో. అయ్యో అదే వద్దు, మా కోసమే కదా బ్రేక్ వేసింది, మా సేఫ్టీ కోసమే కదా, పర్లేదు. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడి. టైం అవుతుంది, త్వరగా పోనివ్వు ధ్రువ. ఇలా నీతో ఉన్నా. పద పద ధ్రువ. పర్లేదే. ఏంటి పర్లేదే అన్నాను. అదే ఎందుకన్నావు? నువ్వు మరి నేను అనుకున్నంత ముచ్చువి కాదు. దిగు దిగు. ఏమన్నావు? ముచ్చా? ఇప్పుడు ఆ మాటని బండాపి పోస్టర్లు వేస్తావా ఏంటి?
ఇంకేమనుకున్నావు నా గురించి? ఆ? అదే, ఇంకా నా గురించి ఏమనుకుంటున్నావు అని అడుగుతున్నాను. చెప్పనా? చెప్పమనేగా అడుగుతుంది. అమ్మాయిలతో మాట్లాడడం నీకు అస్సలు రాదు. మా అక్కని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని విన్నాను. నాకు తెలిసి అక్కని కూడా మీరు సైలెంట్గా కళ్ళతోనే ఇబ్బంది పెట్టకుండా ప్రేమించుంటారు. మీ డీసెన్సీ చూసి అక్క కూడా మీకు ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. కరెక్టేనా? ఎందుకు నవ్వుతున్నారు? అంటే అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నావా అని. హలో, గ్రూప్స్ రాస్తున్నాను ఇక్కడ. అన్నీ ఇక్కడుంటాయి. మనిషి మొహాన్ని బట్టి చెప్పేస్తాను. ఇంకా చెప్పు మీ ఇద్దరి గురించి. మొత్తం నువ్వే చెప్పావుగా మహి, ఇంకా నన్నేం చెప్పమంటావు? అంటే మీ ఇద్దరి మధ్యలో ఎందుకో డిస్టర్బెన్సెస్ వచ్చాయని విన్నాను. దేనివల్ల? మరీ పర్సనల్గా వెళ్ళానని నాకు తెలుసు, కానీ చెప్పండి ధ్రువ. ఎప్పుడూ ఆ కళ్ళల్లో పెయిన్ దాచుకుంటారు. ఏదో మనసులో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. అదేంటో తెలుసుకుంటే దాన్ని మనం రెక్టిఫై చేయొచ్చు కదా. మహి, నువ్వు నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. లేదు, నాకు చెప్పండి. అసలు ఎందుకు గొడవ మొదలైందో చెప్పండి. వద్దని చెప్తున్నాను కదా. అయ్యో, నేను తెలుసుకోవాలన్నానా? ప్లీజ్ మహి, మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. నువ్వే ముసలోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నావు. నువ్వేమీ 70 ఏళ్ల వాడివి కాదు వేదాంతం మాట్లాడడానికి. అన్నీ లోపలే పెట్టుకుంటావేంటి? ఓపెన్ అప్ అవ్వచ్చు కదా, కొంచెం బాధ తీరుతుంది. చెప్తావా? లేకపోతే ఇలా నీ గురించి ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సడన్గా ఏ కారు వచ్చి గుద్దేస్తుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. వసు, పిచ్చి పిచ్చిగా చేయకు. ఒకసారి ఇలా యాక్సిడెంట్ చేసుకునే మమ్మల్ని బతికున్న శవాల్లా చేసావు, అది సరిపోదా? మళ్ళీ ఏంటిది? చిల్, నేను జోక్ చేశాను. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? నీకు నా మీద కన్సర్న్ వచ్చినప్పుడల్లా నన్ను వసు అని పిలుస్తున్నావు. జోకా? ఇంకొకసారి ఇలాంటి జోక్ చేస్తే 4 తగిలిస్తాను, జాగ్రత్త. సరే సరే, మరి చెప్పు. ఏంటి? మీ ఇద్దరి గొడవ గురించి. చెప్తే నువ్వు ఫీల్ అవుతావు, వదిలేమని చెప్తున్నాను కదా. చెప్పు బాబు, నాకు టైం అవుతుంది, ఎగ్జామ్కి కూడా వెళ్ళాలి. చెప్పు చెప్పు. మీ నాన్న వల్ల. మీ నాన్న మా జీవితంలోకి వచ్చేంత వరకు మేం బాగానే ఉన్నాం. ఎప్పుడైతే మీ నాన్న వచ్చాడో నా వసుని కొంచెం కొంచెంగా దూరం చేయడం మొదలుపెట్టాడు. ఆ దూరం ఇలా ఎప్పటికీ చేరుకోలేనంతగా పెరిగిపోయింది. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అతను రాకపోతే చాలా బాగుండేవాళ్ళం. అసలు అతనే లేకపోతే ఇంకా బాగుండేవాళ్ళం. వద్దు ధ్రువ, అలా మాట్లాడకు. ఆయనకు కూడా మా అక్క మీద ప్రేమ ఉండుంటుంది కదా. నువ్వు కూడా అక్కని దూరం చేసి తీసుకువెళ్ళిపోయావని ఆయనకు కూడా కోపం ఉండుంటుంది కదా. ఎవరికి? ఆయనకా? ఆయనకా ప్రేమ అలాంటివన్నీ చాలా దూరం. ఆయనకి పుల్లలు పెట్టడం, విడగొట్టడం ఇలాంటివి మాత్రం చాలా బాగా తెలుసు. ధ్రువ, ఆయన మా నాన్న, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద? ఆ మనిషికి నేను చచ్చినా ఇవ్వను. సర్లే, ఆ గొడవంతా వదిలేసే. రా, వచ్చి బండెక్కు.
ఎక్కువ మహి, నీకు టైం అవుతుంది. నువ్వు మా నాన్నని అన్నదానికి సారీ చెప్తేనే ఎక్కుతాను. మహి, నేను నీకు ముందే చెప్పాను నువ్వు ఫీల్ అవుతావని. వద్దు వద్దు అని చెప్తున్నా నువ్వే చెప్పు చెప్పు అని నా నెత్తి మీద కూర్చున్నావు. చెప్పిన తర్వాత ఏంటిది? అదంతా కాదు, నువ్వు ఆయన్ని అన్నదానికి సారీ చెప్పు. నేను ఆ మనిషిని అన్నదానికి రిగ్రెటే అవడం లేదు. సారీ చెప్పమంటావేంటి? ఆ విషయానికైతే నేను సారీ చెప్పను మహి. మహి మహి నేను చెప్పేది విను మహి. మొండి ఘటం చిప్పుపోయిన దీనికి టన్నుల టన్నుల పొగరు మాత్రం తగ్గలేదు. నీకే చెప్తున్నాను, నీకే కదా చెప్తున్నాను. అరే టైం అవుతుందన్నావు కదా, ఎక్కు. చెప్పేది నీకే, నువ్వే కదా టైం అవుతుందని అన్నావు. మహి చెప్పేది నీకే. అమ్మాయి, నా ఫోన్ ఎక్కడమ్మా? నా తల్లి ప్రాణాలతో ఉందా? ఎవరైనా ఫోన్ ఇవ్వండమ్మా. అమ్మో, ఈ పేషెంట్ కోమాలో నుంచి బయటకు వచ్చాడు. ఇతన్ని నిఘాలో ఉంచమని, ఇతను కోమాలో నుంచి బయటికి రాకూడదని ఆ దాస్ గారు ముందే చెప్పారు. ఒకవేళ చిన్న కదలిక వచ్చినా కాల్ చేయమన్నారు. ఇవ్వండమ్మా, ఎవరన్నా ఫోన్ ఇవ్వండి. నేను డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. ప్లీజ్ అమ్మా, నా ప్రాణం పోయేలా ఉంది. నా బిడ్డ లాంటి దానివి, జీవితం ప్రమాదంలో ఉందమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. ఫోన్ ఒక్కసారి ఇవ్వమ్మా. ఉండండి, ఇస్తాను. థ్యాంక్స్ అమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మిగిలిన రూమ్లో పేషెంట్స్కి బీపీ చెక్ చేసి వస్తాను. అలాగేనమ్మా. ఊరుకుంటున్నాను కదా అని నాన్నని పట్టుకుని ఎన్ని మాటలన్నాడు. అసలు నేను అతని బైక్ ఎక్కి తప్పు చేశాను. రేపటి నుంచి నాన్ననే తీసుకువెళ్ళమనాలి. పెద్ద పోజ్ కొడుతున్నాడు మహానుభావుడు. హలో అమ్మా, అమ్మా, నేనమ్మా, మీ మావయ్యని మాట్లాడుతున్నాను. నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావమ్మా? మావయ్య, ఎవరండి మీరు? అబ్బా, నాకెవరు మావయ్య లేరే. మీరెవరికి ఫోన్ చేశారు? నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఇప్పుడే నేను కోమా నుంచి బయటకు వచ్చాను. వాడు నిన్ను చంపడానికి చూస్తున్నాడు. వాడు చేసింది నువ్వు చెప్తే నా రక్తం మరిగిపోయిందమ్మా. వాణ్ణి జైలుకి పంపించేశావా? జైలుకి పంపించేశావు కదా. హలో, చెప్పు, ఏంటి విశేషం? సార్, పెద్ద ప్రమాదం జరిగిపోయింది సార్. ఆ భాస్కర్ కోమాలో నుంచి బయటకు వచ్చేసాడు సార్. వేరే నర్సు ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు సార్. ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? ఆ రోజు నువ్వే చెప్పావు కదా, వాడు ఆస్తి కోసం కన్న కొడుకుని చంపేశాడు, నిన్ను బతికున్న శవం చేశాడు, నిన్ను వాడుకుంటున్నాడు అని. కోమాలోంచి బయటకొచ్చాడా? ఎవరి కాల్ చేశాడు? ఇదిగో వాడు
వసుంధరకే కాల్ చేశాడా? వాడు నిజం చెప్పేస్తే నా ఆట ముగిసిపోతుంది. ఇదిగో వాడు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోవాలి. వెంటనే వాడికి ఏదో ఒకటి చేయండి త్వరగా. అలాగే సార్. వాణ్ణి తండ్రి కాదమ్మా, నీ సర్వస్వం నాశనం చేసిన శత్రువు. ఏంటండి వాడు వీడు అంటున్నారు? అసలు ఎవరు తను? మీరు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అతనికి ఒక పేరుంటుంది కదా, ఏంటది? అది వాడి పేరు చెప్తాను విను తల్లి. వాడి పేరు సార్, సార్. అమ్మా. ఏంటిది? ఐసీయూలో ఫోన్ మాట్లాడకూడదు, రేడియేషన్ ఉంటుంది. వాణ్ణి తండ్రి కాదమ్మా, నీ సర్వస్వం నాశనం చేసిన శత్రువు. ఎందుకలా చేశారు? మిమ్మల్ని ఎందుకలా చేశారు? అది కాదు మహి. మాహి కాదు, నన్ను వసుంధర అని పిలవండి. అయిపోయింది. దీనికి గతం గుర్తొచ్చేసింది. ఆ ఫోన్లో వాడు మొత్తం చెప్పేసినట్టున్నాడు. వసుంధర, అది ఏంటది? ఇవాళ నన్ను పికప్ చేసుకోవడానికి ఈవినింగ్ కోచింగ్ సెంటర్కి ఎందుకు రాలేదు మీరు అని అడుగుతున్నాను. అదే, పొద్దున్న నిన్ను డ్రాప్ చేసిన వాళ్ళే ఈవినింగ్ కూడా తీసుకొస్తారని అనుకున్నాను. సెటైర్లేమీ అక్కర్లేదు, ఏదో లేట్ అయిపోయిందని లిఫ్ట్ అడిగాను. ఇక నుంచి మీరే నన్ను తీసుకురావాలి, మీరే తీసుకువెళ్ళాలి. అలాగే అర్థమైందా? మహి, అలాగే చేస్తాను. నానా, అంశు ఈ గార్డెన్ ఏరియాలోనే ఎక్కువ ఆడుకుంటుంది. మీరు నన్ను మహి అని పిలిస్తే తనకి డౌట్ వస్తుంది కదా, అందుకే నన్ను వసుంధర అని మాత్రమే పిలవండి. అలాగే అమ్మా, నాదే తప్పు. ఇంతకీ ఫోన్లో ఎవరమ్మా? ఏదో రాంగ్ నంబర్ నాన్న. రాంగ్ నంబర్ అనకంటే ఎవరో పిచ్చోడు అనుకుంటా, ఏదేదో మాట్లాడేశాడు. పేరు చెప్పకుండా ఏదేదో తిడుతున్నాడు. లాస్ట్కి పేరు చెప్పమని గట్టిగా అడిగితే సడన్గా కట్ చేసేశాడు. వదిలేండి నాన్న, వాడి గురించి మనకెందుకు. డాక్టర్ గారు అర్జెంటుగా ఇంజెక్షన్ ఇవ్వమన్నారు. ఆయన రౌండ్స్కి వస్తున్నారు. ఇలా చూసారంటే మా ఉద్యోగాలు పోతాయి. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా. చాలా ఇంపార్టెంట్ అమ్మా, నా మాట వినమ్మా. ఫోన్ ఒకసారి ఇవ్వమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ప్లీజ్ అమ్మా. ఫోన్ ఇవ్వమ్మా, ఫోన్ ఇవ్వమ్మా, ఫోన్ ఇవ్వమ్మా, ఫోన్ ఇవ్వమ్మా. మీరు చెప్పినట్టే అతన్ని కోమాలోకి పంపించాను. వసుంధరకి ఏం చెప్పకముందే నేను ఫోన్ లాగేసుకున్నాను. కొంచెంలో తప్పించుకున్నాను. అందుకే ఈసారి నిన్ను మళ్ళీ కోమాలకి పంపడం కాదు భాస్కర్, డైరెక్ట్గా పైకే పంపేయాలి. నీ చాప్టర్ నేనే క్లోజ్ చేస్తా.
ఇంకా వదిలే వసు. వదిలేయాలా? సమస్య లేదు. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. ఏమనుకుంటున్నాడు నన్ను? ఏదో పోనీలే అని ప్రతిసారి వెళుతుంటే ఇదేం చేసినా ఊరుకుంటుందిలే అనుకుంటున్నాడు. ఇవాళ నాకొచ్చిన కోపానికి మీ నాన్న మాడి మసైపోయేవాడు. నేనే కంట్రోల్ చేసుకొని వదిలేశాను తెలుసా? నేను రాగానే తిడతానులే వసు. నువ్వు భోంచెయ్యి. నేను తినను అంశు. నేను చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను. నీకు తెలీదు, నాకు వస్తున్న కోపానికి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏంటి వాటర్ తాగేసానని చూస్తున్నావా? నేను మాట తప్పే మనిషిని కాదు. పచ్చి మంచినీళ్ళు అన్నాను, గుర్తుందా? ఇవి ఒట్టి మంచినీళ్ళు, పచ్చి మంచినీళ్ళు కాదు. చాలా చెత్తగా కవర్ చేశాను. అంచు 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 వసు నాన్నొచ్చారు. ఉండు, నీకు సారీ చెప్పిస్తా. వసు లోపల గదిలో అడిగి కూర్చుంది. ఇంటికొచ్చినప్పటి నుంచి ఏమీ ముట్టుకోలేదు తెలుసా? నువ్వు వచ్చి మాట్లాడొచ్చుగా. కాదు కాదు, వసు అడిగితే నువ్వు తినిపించేవాడు కదా, అలా తినిపించు.